ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. యేసయ్య రాత్రంతా మాకు మంచి నిద్ర ఇచ్చిన వందనాలు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధి కూర్చుటకు బలపరిచినందుకు వందనాలు. ఆయన నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మీయా రాసిన గ్రంథము 46 కొన్ని వచనాలు నిన్న చదువుకున్నాము, మిగతాయి ఈరోజు చదువుకుందాము. 16 నుంచి 28 వరకు చదువుకుందాం. ఆయనే అనేకులను త్రొట్టిల్ల చేయుచున్నాడు, వారొకని మీద ఒకడు కూలుచు. లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందాము, రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళుదాం రండి అని వారు చెప్పుకొందురు. 17 ఐగుప్తు రాజాగు ఫరో యుక్త సమయము పోగొట్టుకుని వాడను అని పొట్టి ధ్వని మాత్రమే అని వాచట చాటించేది. పర్వతంలో తగబోవు ఎట్టిదో, సముద్ర ప్రాసం కలవేలు ఎట్టిదో, నా జీవం తోడు అతడు అట్టివాడే వచ్చును. రాజును సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నొప్పు పాడైపోవును, అది నిర్ణయమైన కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోగి వచ్చి ఉన్నది. పరదేశులైన ఆమెని కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే కదా వెనుక తట్టు తిరిగి ఎక్కడును నిలవకుండా పారిపోయిరి. వారికి అవధానము వచ్చుచున్నది, దినమున వచ్చుచున్నది, శిక్షా దినమున వారి కాస్పందమాయను. శత్రువులు దన్నెత్తి వచ్చుచున్నారు, రాండ్లు నరకు వారి వలె గొడ్డలను పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవాకు ఇదే లేనివారై మిడతల కన్నా విస్తరింతురు. చోర శక్యం కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగించబడును. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నీలో నుండి ఆమెను దేవతలను, ఫరో ఐగుప్తు దాని దేవతలను, దాని రాజులను, ఫరో అతనిని ఆశ్రయించిన వారికి నేను దండించుచున్నాను. వారి ప్రాణం తీయజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, అతని సేవకుల చేతికి వారిని అప్పగించుచున్నాను. ఆ తర్వాత అది మునుపటి వల్లే నివాస స్థలమగును. ఇది యెహోవా వాక్కు. సేవకుడైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు జడకుము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నేను సంతతి వారికి రక్షించుచున్నాను. ఎవరి భయం లేకుండానే యాకోబు తిరిగి వచ్చెను, అతడు నిర్మూలించి నెమ్మది నొందెను. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను చెదరగొట్టి తిను ఆ సమస్తమును దేశ ప్రజలను సమూహంలో నాశనం చేసేదను. అయితే నిన్ను సమూహముగా నాశనం చేయును, నిన్ను శిక్షింపక విడవక గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. మరి 2 వచనాలు చూసుకుంటే యాకోబు గురించి ఇందులో చెప్పబడుకుంటూ వస్తుంది. యాకోబు 27-28. నా సేవకుడైన యాకోబు, భయపడకము, ఇశ్రాయేలు చెడియకము. దూరంలో నన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను.
ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మలించి నెమ్మది నొందును. భయపడకుమని యాకోబుతో దేవుడు అంటూ ఉన్నాడు. మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాము? ఏదో భయంకరమైన విషయం జరిగినప్పుడు భయపడుతూ ఉంటాం. ఇంకా అంతేకాదు, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు భయం అనేది చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంకా ఏంటి, మరి ఏదైనా పెద్ద ప్రాజెక్టు పని స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా కంప్లీట్ అవుతుందా ఈ టైంకి అని అన్న టైంలో మనం భయపడుతూ ఉంటాం. సో ఇలాంటి టైంలో దేవుడు మరి యాకోబు కూడా భయపడకము, నా సేవకుడని యాకోబు భయపడకమని దేవుడు అతనితో చెప్తూ వస్తున్నాడు. ఇక దేవుడు చెప్పినాక ఎవరు చూసుకుంటాడంటే ఇక అంత గొప్ప భాగ్యం ఏడు ఉంటుంది. నా సేవకుడని యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను ఇక్కడ నిన్ను చెదరగొట్టినో అక్కడనే ఆ సమస్త దేశ ప్రజలను నమూల నాశనం చేసేదను. అయితే నిన్ను సమూల నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడవక కానీ న్యాయం బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా. మళ్ళేంటి భయపడకు అంటున్నాడు, మళ్ళేంటి శిక్షించకి న్యాయంగానే శిక్షిస్తూ ఉంటారంటే, మరి దేవుడు యాకోబు దేవుని దృష్టిలో యాకోబు ఎలా ఉన్నాడు, మరి ఏ పరిస్థితుల్లో దేవుడు అలా అనాల్సి వచ్చిందో మరి దేవునికి తెలుసు. కానీ కొన్ని సందర్భాలలో మనము ఎంత విశ్వాసం కలిగిన వారిగా ప్రవర్తిస్తుంటాము, మనుషులు ఎదురు కనపరుచుకుంటాం, రుజువుపరుచుకుంటాం. కానీ దేవుడు అది కాదు చూసేది, మన హృదయ ఆంతర్యం ఎరిగిన దేవుడు. యాకోబును కూడా అయితే నిన్ను సమూల నాశనం చేయును, నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయం బట్టే శిక్షిస్తాను. నేను మొత్తం నేను శిక్షించను అని శిక్షించక మానను కానీ న్యాయం బట్టే శిక్షిస్తాను. అంటే ఏంటి, న్యాయపరంగా దేవుడు మరి తనకు శిక్ష విధిస్తూ ఉన్నాడంట. దేవుడు మరి కొన్ని మనం సామాన్యంగా చూస్తుంటాం, పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్న పెద్ద భయంకరమైన కేసులు ఉంటాయి, కోర్టు కేసులు. ఆ సెక్షన్లని ఈ సెక్షన్ ప్రకారం ఈయనకి ఇది వేయాలి, 6 నెలలు జైలు, మరి 3 ఏళ్ళు శిక్ష, ఇక పెద్ద భయంకరమైన శిక్ష ఉంటే ఉరికి శిక్ష అనేది వేస్తూ ఉంటారు. మరి ఇక్కడ కూడా అదే జరిగింది, న్యాయమును బట్టే నేను శిక్షిస్తానంటూ ఉన్నాను. శిక్షకు పాత్రులుగా మనం ఈనాడు ఉంటున్నాము, ఉండకూడదు. మరి ఎంత ఘోర పాపనైనా దేవుడు ప్రేమిస్తారన్నాడే. మరి అన్న విషయాలు క్రైస్తవులు పెట్టుకుంటూ తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటాయి, దేవుడు శిక్షించక మానుతూ ఉంటాడా? తప్పని తెలిసినాక అది చేయకుండా మానితే బాగుంటుందిగా? కాదు, ఏమవుతుందిలే అనుకుంటూ పోతూ ఉంటాం, తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉంటాం. నేను గత సమస్య కోసం నేను 3 నెలల నుంచి ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. కొన్ని విధాల నష్టం జరిగింది, అయినను నాకు ఎంత బాధ, భయంతో కూడింది. కొన్ని పైసలు కావాలంటే, ఎక్స్ట్రా మనీ కావాలంటే ఎవరైనా ఎందుకు, ఏమిటి, ఎన్ని 1,00,000 ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి అడిగినప్పుడు వారికి సమాధానం చెప్తే కరెక్ట్ ఏందో నమ్మి విశ్వసించిన వారు దానికి ప్రపోజ్ చేస్తూ ఉంటారు. నేను కావాల సమయంలో నా ఫ్రెండ్ కాడ నేను ఒక మనీ కావాలి అంటే ఆమె నాకు ఫ్రెండే, నేను ఇస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే చెప్పలేము, ఏ టైంలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళకాడ ఆ టైంలో పైసలు ఉంటాయని నమ్మకం ఉంటుంది. నేను అడిగినది కొంచెం ఏమో ఉంటాయి, కానీ ప్రార్థన చేశాను, నా అరికుల్లో నా అక్కరిలో పాలువాగసుడు కాదేవా అని ప్రార్థించాను. నాకు ఒక్క ఆప్షన్, నా ఫ్రెండ్ ఉంది, నా ఇంట్లో వాళ్ళకి ఒక్క పైసలు లేవు, క్రిటికల్ పొజిషన్, ఏమో నా ఫ్రెండ్ని అడుగు చూస్తాను. తన కాడ ఉంటే మరి ఇచ్చే మనసు ఉంటే కనిస్తుంది. అది ఇచ్చే మనసు అయినా నువ్వు అనుగ్రహిస్తే ఇస్తుంది, లేకపోతే ఇయ్యదు కదా ప్రభు. ఏదైనా దేవుని నుండి మనం పొందాలంటే
ఫస్ట్ దేవుడి ఎదుటి వారికి ఇచ్చే మనసు ఇచ్చినప్పుడే మనం పొందగలం. మనం అనుకోవాలి కంపల్సరీ. ఇచ్చే మనసు లేకుండా ఉన్నవారిని మనం బాధ పెట్టద్దు, అనొద్దు, వచ్చి అడగలేదురే అని అనకూడదు. మనం ప్రార్థిస్తాము, ముందుకెళ్తాము. ఎవరి ద్వారా మన క్రియలు తీర్చడానికి దేవుడు ఎంచుకుంటాడు, వారి ద్వారానే కార్యం చేస్తాం. మనం ఏమనుకుంటాం, వాళ్ళ కాడ ఉంటే కంపల్సరీ ఇస్తారని అనుకుంటాం. వాళ్ళ కాడ ఉన్నా ఇయ్యలేని వారు కొందరు ఉంటారు. నా పొజిషన్ అది. నాకు గత దినాలు నాకు పెద్ద అమౌంట్ అవసరంగా ఉన్నది. నేను నా ప్రయత్నాలు చేశాను, కొన్ని విధాల పైసలు నష్టం జరిగింది, బాధపడుకుంటూ వచ్చాను. ఇంకొక 2 ప్రయత్నాలు చేయటానికి నేను ముందుకెళ్తూ ఉన్నాను. నన్ను 3 నెలల నుంచి ఎంతో నర్మస్ అయ్యాను, ఎన్నో విధాల సఫర్ అయ్యాను. ఇక నాకు 2 ద్వారాలు తెరవబడ్డాయి. ఆ రెండిట్లో దేవుడు నాకు ఎవరికి ద్వారా నాకు మనీ ఆ పెద్ద అమౌంట్ ఇస్తాడు. దేవుడు బయలుపరిచినప్పుడు దేవునికి స్తుతి చెల్లించడానికి ఆ సమస్య నేను సాల్వ్ చేయటానికి నాకు 3 నెలలు పడుతుంది. 3 నెలల నుంచి దేవుడు నన్ను పరిస్థితులు ఉన్నా, నేను మానసికంగా కుంగిపోయాను, బాధపడుకుంటూ వచ్చాను. పైసలు అంటే చాలా విలువైన. ఆ పైసలు మన కాడ ఉన్నప్పుడు ఎంతో విలువైనది, ఎదుటివారికి పోయినప్పుడు కూడా అది ఎంతో విలువైనది. కొందరు పైసలు విలువ తెలియకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇదే పైసలు ఉండగా ఖర్చు పెట్టాలి, ఇది కొనాలి, అది కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి. బట్టలు ఉన్నా కానీ బట్టలు కొంటారు. అందుకే చాలా పైసలు ఉన్న కాడ ఎన్ని ఉంటాయి తెలుసా. బీరువాళ్ళు నిన్నాక ఇంకో బీరువాళ్ళు నిన్నాక ఇంకా సెల్ఫ్, ఇవన్నీ నిండి ఉంటూ ఉంటాయి. లేనప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా, ఫస్ట్ మన స్థితి ఎట్లా ఉన్నప్పుడు, లేనప్పుడు అదే ఉతుక్కొని అదే వేసుకొని, కలిగినప్పుడు పైసలు కలిగించినప్పుడు అవి చినిగవుతూనే కొత్త మానిపోతూనే షాపింగ్ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, కొనుక్కోవాలి, ఇలా పైసలన్నీ వృధా ఖర్చు పెడుతూ ఉంటాం. బీరువాలు సెల్ఫులు అని అనుకుంటాం. మన స్థితిగతులు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి, కరెక్టే. కానీ మనకు అవసరమని, ఇది అవసరమా వివేచించే జ్ఞానం ఉన్నప్పుడు, ఈ వ్యక్తి అయిన పైసలు విలువ తెలిసిన వ్యక్తి అయితే 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాడు. అందుకోసం ఉన్నప్పుడు ఇట్లా ఉండగా, లేనప్పుడు ఏదో అంటూ ఉంటారు, ఆ సామెత నాకు అది సరిగా రావట్లేదు. ఉన్నప్పుడైనా ఒకే తిరుగున్నాను, లేనప్పుడైనా ఒక తిరుగు. సద్వినియోగం చేసుకోవాలి, అది మంచివారి లక్షణం. పైసలు విలువ తెలిసిన వారు. నాకు వచ్చిన పైసలు ఇంట్లో ఖర్చులను బట్టి ఇంట్లో ఇచ్చాను. కానీ నా ఖర్చులు అమ్మ గుర్తెరిందా, నాన్న గుర్తెరిందా, అంటారు. నువ్వు వెనకేసుకుంటే నీ పైసలే నీకు ఇన్నవుగా అంటారు. మరి నాకు వారికి అక్కరిలో నేను ఇచ్చారని వారికి గుర్తు తెలియదు, మర్చిపోతారు. నాకు ఇచ్చిన ఇంకా 2000గా 3000 నువ్వు ఇస్తే సరిపోయినా అని మాట్లాడుతూ ఉంటారు. చూసావు ఎన్ని మాటలు అంటారు మనుషులు. ఆ మనసుకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అక్కరిలో సహాయపడదు కదా అని ఆలోచన జ్ఞానం అనేది ఉండదు. ఆ పైసలే నేను వెనకేసుకుంటే నాకు ఎన్నో పైసలు నాకు అనిపించదా. అర్థం చేసుకోరు మనుషులు, అప్పటిదప్పుడే చూసుకుంటారు. మన అక్కరిలో పాలు భాగస్తులు అయ్యేది ఎవరు? మనల్ని అర్థం చేసుకున్నవాడు, మనకు సన్నిహితులు. లేకపోతే దేవుడు అర్థం చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నాకు పెద్ద అమౌంట్ అవసరం వచ్చింది కాబట్టి ఇంకా 2 ప్రయత్నాలు చేస్తాను. ఆ రెండిట్లో నాకు దేవుడు ఎప్పుడు ఇస్తాడు. వారిద్దరిట్లో ఎవరిని వాడుకుంటారో వారి ద్వారా నేను పొందేది ఉన్నాను. మరి నేను గత దినాలు మానసికంగా బాధపడ్డాను, ఎన్నో విధాల బాధపడ్డాను. ఆ పెద్ద అమౌంట్ ఎవరికి చెప్పినా ఇచ్చే మనసు ఉండదు. 100 క్వశ్చన్లు అడుగుతుంటారు. ఏం చేస్తావే, ఏమిటికే అని 100 క్వశ్చన్లు తిప్పి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ఈ బిజినెస్ చేస్తావు అని అనేవాడు. ఏదో సంథింగ్ అని అక్కరలో పాలు భాగస్తులు అయితే
అది సంతోషం కాదు. మనకి మనం ఏ విషయం చెప్పాలన్నా ఇతరులకి మనం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మన సన్నిహితులు మనం అర్థం చేసుకోరని కాదు, కొందరు అర్థం చేసుకోరు. సరేలే, దేవుడు చూసుకుంటాడు. మన భారములు ఆయన భరించేవాడు, మన దోషములు ఆయన భరించేవాడు, మన అక్కలు ఆయన తీర్చేవాడు. నిన్న నా ఫ్రెండ్ 1000 రూపీస్ ఇచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక 1000 రూపీస్ పొందడం అంటే నేను ప్రార్థించాను, ప్రభా అది ఆమెకి ఇచ్చే మనసు, అది నువ్వు ఇస్తే తను ఇయ్యగలదు, ఉన్నా ఇస్తుందన్న నమ్మకం నేను పెట్టుకోలేను ప్రభా అనుకున్నాను. ఒక్క మెసేజ్ పెట్టాను, నాకు వచ్చింటే అంటే రిప్లై ఇచ్చి కొట్టింది. నాకు ఎంతో సంతోషం అనిపించింది. మనక్కరలో ఆయన దేవుడు పాలుభాగస్తుడైతాడు. చాలు, నన్ను నిన్న చాలా ధైర్యపరిచాడు. మన ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు, ₹1 ₹2 పోగొట్టితే అమ్మో ఇక 100 మాటలు అంటారు. 100 మాటలు అంటూ ఉంటారు. ఎందుకు పోయింది, ఏది పోయిందో ఏదో అర్థం చేసుకునే మనసు ఉంటే వాళ్ళు ఏమో పోగొట్టడం కాదు, వాళ్ళు చేసేయడం కాదు. 100 మాటలతో మనుషులని బాధపడుతూ ఉంటాం. సర్లే, దేవుడు చూసుకుంటాం. మరి దేవుడు ఎన్నికల ప్రజలు కాదు, ప్రార్థన పరులు కదా. దేవుడు ఈ మాటలు దేవునికి ఆశ్రయించుగా ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. యాకోబు విషయంలో ప్రభా, యాకోబు మరి నువ్వు భయపడకుండా ధైర్యపరిచిన ప్రభా, నేను కూడా గత దినాల్లో నేను ఎన్నో బాధపడ్డాను. పైసలు ఇస్తున్నాను, నేను అది మిస్ అయ్యాను ప్రభా. ఆఖరిలో పాలు భాగస్తుడు అయినందుకు వందనాలు. మిగతా అమౌంట్ ప్రభా అయినా ఇద్దరిట్లో మరి నాకు ఎవరు అనుకూలమైనారో నాకు సహాయపడండి ప్రభా. నేను 15th వరకు సెట్ చేయాలి, నేను పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకోవాలి ప్రభా. నా సంతోషానికి కారణం చేయండి తండ్రి. నా దేవానికి వందనాలు. గొప్ప కార్యం చేసే దేవుడు, నేను ఆమెను గొప్ప చేసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్యాకేజ్ రిసీవ్ చేసుకున్నాక నా ఇంట్లో స్తుతి కలిగి ఉంటాను ప్రభా. యెహోవా వలన జరిగిన కార్యమని నేను నా సాక్ష్యం చెప్పుకుంటాను. అంతేకాదు ప్రభా, తనని ఇండియాకు నడిపించాలి, నీ చిత్తంలో మమ్మల్ని జతపరచాలని నీ దైవ నిర్ణయమే. నేను నా రక్త సంబంధం నా కుటుంబకులు అంగీకరించే కృపను దయచి వారితో కూడా మాట్లాడండి ప్రభా. ఇప్పుడే నేను చెప్తే వారు వినరు, 100 క్వశ్చన్లు ఇస్తారు. అయినా వారు బలపరిచేవారు కాదు, అక్కడిలో వాళ్ళు భాగస్తులు కారు ప్రభా. అలాంటి కుటుంబంలో నేను జీవించుకుంటూ వస్తూ ఉన్నాను ప్రభా. నా తండ్రిగా నిశ్చితమే నా ఇల్లు జరిగించే తండ్రి అయినందుకు వస్తుంది. నా సంతోషం పరిపూర్ణం చేస్తే తండ్రి అయినందుకు వందనాలు. నా బలమైన దేవుడు అయినందుకు వందనాలు. తమని భవిష్యత్తు విషయంలో మార్గదర్శకాలు పచ్చని జాబ్ కోసం నేను ఆగస్టులో ఉంటుంది తను సిద్ధపడుటకు. ఆ రోజు ఏం కావాల్సినాయి ఈ సర్టిఫికెట్లు పొందుటకు కృప దయచేయండి నైనా. మరి నేను కూడా గ్రూప్ 1కి మరలా సిద్ధపడుటకు నన్ను బలపరచండి. అన్ని విషయాల తోడుగా ఉన్నాను. నిలబెట్టి నీ నామానికి ఘనత తెచ్చుకొని శత్రు సాతాను తలను చితకదొక్కను. ముఖ్యంగా మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవుటకు మార్గం సరళపరచండి, సంతోషం పరిపూర్ణం చేయండి. నీ చిత్తమే మా ఇలా జరిగించింది. అంధకార శక్తుల్ని నజరేయునేసు నామంలో బంధిస్తూ నిన్ను కొని పూజిస్తూ ఆరాధించు, నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఈరోజంతా సమయం దీవించి ఆశించాను. తోడుగా ఉండమని నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించి కాపాడమని కోరుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ఆయన ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని కృప దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రియలనంతం నాశనమగునుగాక.